హే బాట్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెలింగ్ బాట్. హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్ళే సైకిల్ ట్రిప్లో ఈరోజు డే 8 అనమాట. లాస్ట్ వీడియోలోనే డే 5, 6, 7 కవర్ అయ్యాయి. ఎందుకు కవర్ అయ్యాయో తెలుసుకోవాలంటే లాస్ట్ వీడియో కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. పొద్దున్నే లేచి స్టార్ట్ అయ్యి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రోడ్ మీద అన్ని వెహికల్స్ అన్ని వన్ వేలో వెళ్తున్నాయి. ఎందుకు ఏంటని చూసేసరికి రోడ్ అండర్ రిపేర్లో ఉందన్నమాట. సో మేము అటు సైడ్ వెళ్తుంటే వాళ్ళు పిలిచి మమ్మల్ని ఈ రోడ్లో వెళ్ళిపోండి, మీరు సైకిల్ మీద వెళ్తున్నారు కదా అన్నారు. ఒక 10 నిమిషాలు ఆ రోడ్ క్రాస్ అయ్యేదాకా ఒక 5 కిలోమీటర్స్ రేడియస్ మాకు ఏదో విఐపి అన్న ఫీలింగ్ వచ్చింది. ఖాళీ రోడ్డు కదా. దాని తర్వాత ఒక స్కూల్లో పిల్లలు వాలీబాల్ ఆడుతూ మమ్మల్ని కూడా పిలిస్తే వెళ్ళి ఆడామన్నమాట. ఆల్మోస్ట్ 1.5 hours. ఆ పిల్లలు వాళ్ళ సైకిల్ చూసి, హెల్మెట్ చూసి వాళ్ళ ఎగ్జైట్మెంట్ భలే అనిపించింది అసలు. చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారు. సూపర్ నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ అన్నయ్య. ఇప్పటివరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. థ్యాంక్ యూ అన్నయ్య. నేను ఆల్తాలా కబలి, నేను కూడా ఆల్తాలా కబలి 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 నేను ఆల్తా. నువ్వు ఆల్తావా? నేను So beautiful, so elegant, just looking like a wow. Just looking like a wow. సైకిల్ లగేజ్ ఉందిరా, కష్టం తొక్కడం. వద్దు వద్దు పడిపోతుంది లగేజ్. ఇంతసేపు గేమ్ ఆడిన తర్వాత ఆయాసం, ఆకలి రెండు కలిసి వస్తాయి కాబట్టి దగ్గరలో ప్లేస్ ఉంటే అక్కడ తినేసి బయలుదేరామన్నమాట. సో అలా అలా వెళ్తూ ఉంటే దారిలో కొంతమంది కలిసారనమాట. ఇట్లా ఎవరైనా రోడ్డు మీద ఆపి మనల్ని అప్రిషియేట్ చేసినప్పుడు, అడ్వైజెస్ ఇచ్చినప్పుడు, మనతో మంచిగా పాజిటివ్గా మాట్లాడినప్పుడు ఇది తెలియని ఎనర్జీ వస్తుంది అనమాట. మంచిగా ఆ ర్యాప్లో కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు సైకిల్ మీద సరే నడుచుకుంటారా సరే. కలిసి వాళ్ళు ఎంత పాజిటివ్గా మాట్లాడతారో కొంతమంది. హే బాట్స్, ఆంధ్ర నుంచి అద్దంకి వెళ్తున్న దారిలో ఇక్కడ పపాయది తోట కనిపించింది, పొప్పడికాయ. అది ఈ ఇద్దరు దొంగన డాష్ వాళ్ళు ఏదో పపాయ దుబ్బుకొస్తా అని చెప్పి లోపలికి వెళ్ళారు. చూద్దాం సక్సెస్ఫుల్గా దుబ్బుకొస్తారా లేదంటే ఎవరికి దొరుకుతారా. దొరికితే నాకు కూడా వదిలేకుంటుంది. నేనైతే నాకు ఎవడో తెలియదని చెప్పి పారిపోతా. క్రేజీ. లాస్ట్ టైం కూడా ఇట్లనే కర్ణాటక నుంచి వెళ్ళేటప్పుడు ఒక మోసంబిది తోట ఉండే, ఆడ ఇట్లనే పోయి ఒక 10-15 కాయలు తీసుకొచ్చారు. అవి ఇంకా కొంచెం కొంచెం ముగ్గాల్సింది ఉండే. అయితే ఏం చేసినామంటే గ్లూకోజ్ ఉండే మా దగ్గర, గ్లూకోజ్ పౌడర్ ఉంటే దాంట్లో అద్దుకొని తినేసినాం మొత్తం అన్ని తీయగా. అలా తినడానికి ఏం లేవు, ముగ్గురిని తీసుకొస్తే తింటాం, లేకపోతే కథం అయిపోయా. చూద్దాం వీళ్ళు ఏం చేస్తారు. బెల్లం పొడి ఉంది, బెల్లం పొడి ఉంది, బెల్లం పొడితో తినచ్చు.
అగో దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే టిరిడింటింటింటిరిడ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 ింటిरिడింటిरिడింటిरिడింటిरिడింti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 riడింti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 
దొంగలా డాన్స్ చేయాలి. నగర శివారుల్లో దొంగతనం జరిగింది. ఇక వీడు ఒక దొంగ. ఒక చేత పట్టుకున్నాడు. అన్ని తినేస్తారా అరే ఇప్పుడు? కవర్ తీసుకుంటాం. లంచ్ లేదైతే ఓన్లీ ఫ్రూట్ లేదు. చుట్టుకే రోజు నీ మార్కని చెప్పేసా చెప్పు సీడ్లెస్ మరి ట్రిప్ ఏం అవసరం చేయకుండా మళ్ళీ ఇదొచ్చు ఒకటే ఉందా సీడ్? చూసారా ఒకటే ఒక గింజ ఉంది అంటే ఆల్మోస్ట్ ఇంకా కాయకు ముందే తెంపుకొచ్చేసారు మన కొడుకులు. ఏముంది అరా పవన్ తినమని వాడికి ఇచ్చినా వాడు ఏమో ఫోన్ చూసుకుంటాడు. తిను తిను తొందర తిని చెప్పు. తీయి ఉందంట ఫ్రెండ్, తీయి ఉంది. చక్కెరేసావా? అది ఉంది. చుట్టూ ఎటు చూసినా గ్రీనరీ, పొలాలు, కొండలు, చిన్న చిన్న కాలువలు, ఇట్లాంటి ఏరియాస్ అన్నమాట. ఎంత మంచి ఫీల్ ఉంటుందంటే అట్లాంటి రోడ్స్లో ట్రావెల్ చేసినప్పుడు ఎక్కడో ఒక పాయింట్లో ఏదో కనెక్ట్ అవ్వడం, ఏదో ఆలోచిస్తూ వెళ్ళడం, మన చిన్నప్పటి విషయాలు కానీ ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ అన్నీ ఏదో బూమరాంగ్ లాగా అట్లా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి బ్రెయిన్లో. చాలా రిఫ్రెష్మెంట్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది అట్లా ట్రావెల్ చేస్తున్నప్పుడు, నేచర్లో అట్లా వైబ్ అవుతూ వెళ్తుంటే. సో అలా కొద్దిసేపు ఆడుతూ పాడుతూ కలుస్తూ లేస్తూ పడుతూ తింటూ అద్దంకి దాకా చేరుకున్నాం అనమాట. సో అద్దంకి స్టార్టింగ్లో మనకి ఒక మంచి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట. చాలా పెద్ద టెంపుల్. అక్కడే ఆగామన్నమాట. కాసేపు కూర్చొని మాట్లాడుకొని. హైలైట్ థింగ్ ఏంటంటే అక్కడ ఒక టైప్ ఆఫ్ మజ్జిగ, సుగంధి మజ్జిగ అంట, అది తాగామన్నమాట. అంత దరిద్రంగా ఉందంటే ఎప్పుడు ట్రై చేయకండి, అంత దరిద్రంగా ఉంది అది. అలా కాసేపు అక్కడ ఎంజాయ్ చేసి ఇలాగ అక్కడ స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ ఇంతకుముందు కలిసినట్టే కొంతమంది బ్యాచ్ కలిసారనమాట. వాళ్ళు మమ్మల్ని ఫొటోస్ తీసుకొని వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేసి ఏం చేస్తున్నా ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. రచ్చ చేసి కాసేపు మంచిగా మాట్లాడి చిల్లే అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాము. అద్దంకి ఎప్పుడు చేరాలి యాక్చువల్గా, బట్ ఈరోజు చేరాం. బట్ అందరినీ కలుస్తూ అక్కడక్కడ ఆగుతూ మంచి వెళ్తున్నాం కాబట్టి చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ కూడా. లాస్ట్ టైం అలా కాకుండా వెళ్ళిపోయామన్నమాట. మీ లైఫ్లో మంచి మెమరీ ఒకటి షేర్ చేసుకొని నన్ను ఎవరైనా అడిగితే మాత్రం ఖచ్చితంగా మేము చేసే ఫస్ట్ సైక్లింగ్ ట్రిప్ నాకు గుర్తొస్తుంది అనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా. అలాగా మీరు చేసిన క్రేజియస్ట్, ఫన్నీయెస్ట్ ఆర్ ఎనీ మంచి మూమెంట్, మెమరీ ఏదన్నా మీకు ఉంది అని అంటే కామెంట్ చేయండి. ఓకే, సో ఇన్ని రకాల మనుషుల్ని కలిసి వాళ్ళతో మాట్లాడి మా ఎక్స్పీరియన్సెస్ వాళ్ళతో షేర్ చేసుకొని వెళ్ళేసరికి ఇప్పటికే మెల్లగా చీకటి అయినా ఇంకా కాంపిటీషన్ పడుతున్నాం అనమాట. అది సో ఇవి ఈరోజు సంగతులు. నెక్స్ట్ డే ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో వస్తా. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రావెలింగ్ బాట్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ట్రావెలింగ్ బాట్ ఛానల్. థ్యాంక్ యూ.